హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దిశ ఎంటర్టైన్మెంట్స్. అయితే ఈరోజు మన దగ్గర గెస్ట్ ఉన్నాడు. అయితే అతను గెస్ట్ రీసెంట్గా సోషల్ మీడియాలో అయితే ఇన్స్టాగ్రామ్లో అవ్వచ్చు, లేదంటే ట్విట్టర్లో అవ్వచ్చు, లేదా యూట్యూబ్లో అవ్వచ్చు. సో చాలా ట్రెండ్ అవుతున్నాడు. అతను ట్రెండ్ అవుతున్నాడు అని చెప్పడం కంటే అతని వాయిస్ ఇంకా ట్రెండ్ అవుతుంది. అయితే నిజంగా హీరోయిన్స్కి వాయిస్ ఇచ్చేది అతనా లేదా అని చాలామందికి డౌట్ ఉంది. అయితే అతను ఎవరు అనేది ఒక్కసారి మనం అతని మాటలోనే తెలుసుకుందాం. సో హాయ్ బ్రో. హాయ్. సో రీసెంట్గా మీరైతే మీ వాయిస్ చాలా ట్రెండ్ అవుతుంది కదా, ఒక్కసారి దాంతో మనం స్టార్ట్ చేద్దాం. ఆయన వాయిస్ ట్రెండ్ అవ్వలేదు, అందరూ కలిసి ట్రెండ్ చేస్తూ ఉన్నారు డెఫినెట్గా. బాడుకో బల్సిందారా బుక్కలు ఇరగొడతా నకరాలా. సో సూపర్. అసలు యాక్చువల్గా అయితే ఇక్కడ మన స్టూడియోకి సాయి పల్లవి గారు వచ్చారా లేకుంటే మీరు వచ్చారని ఉంది. సో యాక్చువల్గా మీ పేరేంటి, మీరు ఈ వాయిస్ ఓవర్ ఇవ్వడం కానీ లేదంటే డబ్బింగ్ కానీ ఇది ఎక్కడ స్టార్ట్ చేశారు మీరు? అసలు ఇటు సైడ్ అంటే మీరు డబ్బింగ్ ఆర్టిస్ట్గా అవ్వాలని ఎందుకు అనిపించింది? లేదంటే ఇప్పుడు ఎట్లా చూసుకుంటే మనం అబ్బాయిలకి వాయిస్ ఇస్తూ ఉంటారు, అమ్మాయిలకి ఇస్తూ ఉంటారు, బట్ మీరు డిఫరెంట్గా చూస్ చేసుకున్నారు. అంటే మీరు ఇలా ట్రెండ్ అవ్వాలని మీరు ముందే అనుకున్నారా, లేదంటే దీని వెనుక లేదు ఉంది అసలు? లేదు, నా పేరు ఆద్య. ఓకే. ఆద్య హనుమంత్. అండ్ నేను ఒక మెడికో ఆమె డాక్టర్ ఇన్ సైకాట్రీ ఇన్ బెంగళూరు. ఆల్సో నేను పీజీ చదువుతున్నాను విశ్వేశ్వరయ్య అడ్వాన్స్డ్ టెక్నాలజీ సైన్స్ అండ్ రీసెర్చ్ సెంటర్లో. అండ్ మీరు అంటున్నారు కదా, సో చాలా ట్రెండ్ అయ్యారా, మీరే ట్రెండింగ్లోకి వచ్చారా, లేకపోతే మీరే ట్రెండ్ అవ్వడానికి ఇది చేస్తున్నారా అని. నేను ఏది చేయలేదు. ఇన్ని రోజులు నాకు సెలబ్రిటీ ఫేమ్ అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో ర్యాండమ్ వీడియో ర్యాండమ్ పర్సన్ ఒకరు అప్లోడ్ చేయడం వల్ల అది చాలా వైరల్గా మారింది. సో తర్వాత నేను పోస్ట్ చేయాల్సి వచ్చింది, అంతే తప్పితే ఇక్కడ ఏమీ లేదు. అంటే అతన్ని మీ వీడియో వేరే వాళ్ళు ఎలా అప్లోడ్ చేశారంటారు? తెలిసిన వాళ్ళు ఓకే, మీరు షేర్ చేస్తేను వాళ్ళు ర్యాండమ్గా అది యూస్ చేయడం జరిగింది. సో తర్వాత మీరు డిసైడ్ అయ్యారా ఇంకా వేరే వాళ్ళు చెప్పడం ఎందుకు అని. సో నాకు నా ఫ్యూచర్లో కానీ నా పాస్ట్లో కానీ నేను ఎప్పుడూ ఫేమ్ క్రియేట్ చేసుకోవాలి అండ్ చెప్పుకోవాలి అనే ఉద్దేశం లేదు. బట్ మాట్లాడితేనే డబ్బులు ఇస్తారు అనే ఒక కాన్సెప్ట్లో నేను. సో అంతే తప్పితే ఇంకేమీ లేదు. అందరూ అనుకుంటున్నట్టు డబ్బింగ్ ఇట్స్ నాట్ ఈజీ ప్రాసెస్, ఇట్స్ అన్ టోటలీ డిఫికల్ట్ అండ్ టాస్క్. అందరూ అనుకుంటుంటారు మాట్లాడితే ఏమైంది, మాట్లాడితే పోలే అని. సో మాట్లాడితే డబ్బులు ఇస్తారా అంతేగా అని అనుకుంటారు. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. ఓకే. సో బట్ మీరు ఇటు సైడ్ డబ్బింగ్ సైడ్ ఎందుకు రావాల్సి వచ్చింది అండ్ డిఫరెంట్గా ఎందుకు చూస్ చేసుకోవాల్సి వచ్చింది మీ వాయిస్ని? డిఫరెంట్గా చూస్ చేసుకోలేదు. ఇది నా ర్యాండమ్ వాయిస్, న్యాచురల్ వాయిస్. నాది చిన్నప్పటి నుంచి ఇలాగే ఉంది. సో నేను రావడం అనుకోవడం కన్నా వేరే ఒకరు పరిచయం చేశారని చెప్పాలి. అది కూడా హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయింది. సమ్మర్ క్యాంప్స్ కని వచ్చాం మా ఆంటీ వాళ్ళ ఇంటికి. పక్కింట్లో ఉండే సౌండ్ ఇంజనీర్ గారు నా వాయిస్ విని లేదు ఎవరా అమ్మాయి అని అడిగారంట. అడిగితే ఎవరా అమ్మాయి బాగా గట్టిగానే అరుస్తుంది అని చెప్పారంట. లేదండి మా ఇంటికి ఏ అమ్మాయి రాలేదు అని మా అంకుల్ చెప్పినప్పుడు, సో లేదు ఇది మా అబ్బాయే, లైక్ తన వాయిస్ అలా వినిపిస్తుందండి, అలా ఉంటుంది అని చెప్పారంట. చెప్పిన తర్వాతే సో హీస్ ఇన్ టేక్ ఆన్ అవే ఇన్ టు స్టూడియో. వాళ్ళ పిల్లలతో పాటు తీసుకెళ్ళి ఫస్ట్ ట్రై చేశారు. ట్రై చేసిన తర్వాత దెన్ ఇట్ విల్ బి ది అక్కడ స్టార్ట్ అయింది నార్మల్గా. బట్ అది ఎన్ని రోజులు సాగింది, ఇలా సాగుతూ ఉంటుంది, ఇంకా సాగింది అని చెప్పి ఆపలేం మనం, ఇంకా నడుస్తూనే ఉంది. కాబట్టి మీరు సో ఇప్పటి వరకు మీరు ఎన్ని మూవీస్కి డబ్బింగ్ చెప్పారని అనుకోవచ్చు? ఆల్మోస్ట్ నేను 100+ ఉంటాయి అన్నీ కలిసి. ఓన్లీ తెలుగులో చెప్పారా అంటే లాంగ్వేజ్ వైజ్గా ఏమైనా ఉందా? లాంగ్వేజ్ వైజ్ అంటే పర్టికులర్గా నాకు తెలీదు, లాట్స్ ఆఫ్ చెప్పాను. బట్ అన్నిటికంటే చాలా మూవీ ఫ్లాప్ అయి ఉండొచ్చు, కొన్ని మూవీస్ హిట్ అయి ఉండొచ్చు. అలా కంపేర్ చేసుకుంటే నాకంటూ కెరియర్లో బెస్ట్ పార్ట్ అని కొన్ని మూవీస్ మాత్రమే ఉంటాయి. సో నేను వాటిని కన్సిడర్ చేయలేను అలాంటిది. ఇంకోటి వచ్చేసి 100+ మూవీస్ ఉన్నాయి, ఎక్కువగానే ఉంటాయి. 100+ అంటే నా 13th ఇయర్ నుంచి చెప్తున్నా. 13th ఇయర్ నుంచి. ఇప్పుడు మీ ఏజ్ ఎంత? 23rd and 24th. ఆల్మోస్ట్ 11 years. 2013 నుంచి అంటున్నారా? 2013. సారీ యాక్చువల్లీ నేను మీ ఏజ్ అని చెప్తున్నారేమో, మీ చైల్డ్ నుంచి వెళ్ళి స్టార్ట్ చేశారేమో అని నేను అనుకున్నాను. లేదు, 2013 నుంచి చెప్తున్నా. సో అలా అయినా కూడా మనకు 11 years అవుతుంది. సో అప్పటి నుంచే చైల్డ్ ఆర్టిస్ట్కి చెప్పడం వలన అది కాస్త ఇంప్రూవ్ అయ్యి ఇప్పుడు
కొన్ని మెయిన్ లీడ్స్కి చెప్తున్నాను. సో మీరు ఇన్ని 100+ మూవీస్కి మీరు డబ్ చేశారు, ఆర్టిస్ట్గా చేశారు కదా. సో మీకు దాంట్లో మీరు బాగా సాటిస్ఫై అయిన, అంటే నేను చాలా సాటిస్ఫై అవుతారు, అంటే మనం డైలాగ్ చెప్పేటప్పుడు ఫీల్ అవుతూ చెప్తారు ఎవరైనా ఆర్టిస్ట్ వాళ్ళు, అంటే మీకు ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇచ్చిన మూవీ ఏది అనుకోవచ్చు? ఏది ఇవ్వలేదు, ఎందుకంటే నేను ఇంకా ఇప్పటివరకు అసలు మీరు సాటిస్ఫై అవ్వే 100 మూవీస్లో ఏది రాలేదు ఇంకా. ఏవో కొన్ని వచ్చాయి, బట్ చెప్తాను అవి కూడా. ఓకే. సో నాకంటూ ఏది అనిపించలేదు, చాలా ఫింగర్ కౌంట్ మూవీస్ చాలా ఉన్నాయి. ఇంకా నాకు ఆ మూవీ చెప్పేసి వచ్చిన తర్వాత అదే ఫీల్లో ఉండే, ఇంకాస్త బాగా చెప్పుంటే బాగుండేదేమో, ఇంకాస్త వర్క్ అయింటే బాగుండేదేమో అని చాలా మూవీస్ అనిపిస్తాయి. ఓకే. అలాంటి మూవీస్లో నేను సీతారామం అనే మూవీకి ట్రాక్ డబ్బింగ్ చెప్పాను కన్నడలో. సో అది నాకు చాలా ట్రాక్ డబ్బింగ్ అంటే ఇప్పుడు సీతారామంలో ఉంది మీ వాయిసేనా? కొన్ని సీన్స్లో ఉంటుంది, కొన్ని సీన్స్లో ఉన్నాయి. అంటే మీరు నార్మల్గా అయితే ఇప్పుడు వాయిస్ ఇచ్చినప్పుడు మీ ఇంట్లో వాళ్ళకి తెలుస్తుంది, అంటే మీరు ఈ మూవీకి ఇచ్చారని చెప్పి వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు? అంటే స్క్రీన్ పైన మీ వాయిస్ వస్తున్నప్పుడు మీరు ఫీల్ అవుతూ చెప్తా ఉంటారు కదా, వాళ్ళు ఫ్యామిలీ వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారు? ఆల్మోస్ట్ వాళ్ళు చిన్నప్పటి నుంచి నా వాయిస్ వినడం వల్ల ఎక్కడ ఏ మూలలో విన్నా కూడా డిసైడ్ చేస్తారు, గుర్తుపట్టేస్తారు మనోడు వాయిస్ అని చెప్పి. మా బామ్మ కూడా అంతే. మా బామ్మ లాస్ట్ తనకు ఒక 80-90 ఇయర్స్ ఉంటాయి, 90+ ఉండొచ్చే మూవీ. తను ఎక్కడ విన్నా కూడా ఇది మా చిన్న వాయిస్ అని చెప్పేస్తుంది. ఓకే. అలా నడిచింది. ఓకే. సో మీరు మూవీస్లో డబ్బింగ్ చెప్పారు కదా, ఒక్క మూవీకి మీరు చెప్తే మీరు రెమ్యునరేషన్ ఎంత తీసుకుంటారు? అది ఫిలిం బడ్జెట్ మీద డిపెండ్ ఉంటుంది. ఫిలిం బడ్జెట్ అంటే మీరు డిమాండ్ చేయడం ఏముండదా? అంటే లైక్ నేను ఒక ఫుల్ లెంత్ చేస్తే ఇంత తీసుకుంటాను, లేదంటే ఒక షార్ట్కి అలా మీరు ఏమైనా డిమాండ్ చేయడం ఉండదు? లేదు, అంటే ఓల్డ్ మూవీస్కి 45,000. హోల్ మూవీకి 45,000. ఎన్ని డేస్లో అవుద్ది? మేబీ 1 hour or 2 hour 3 hour 1 day 2 day కావచ్చు. ఇట్స్ డిపెండ్ అపాన్ క్యారెక్టరైజేషన్. అంతే, ఒక హోల్ మూవీకి మీరు 1 డేలో ఎంత అయినా కూడా 1 డేలో చెప్పేస్తారా? 1 day. ఇప్పుడైతే నాకు పెద్దగా ప్రాబ్లం అనిపించదు, ఇట్స్ రొటీన్ కదా. సో వెళ్ళి చెప్పేసి వచ్చేస్తాను, అది చాలా సింపుల్. నేను కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి, వెళ్ళి అలా చెప్పేసి ఏ మాట్లాడేసినా కూడా సెట్ అయిపోయే క్యారెక్టర్స్. సో మీరు 100 మూవీస్ చేశారు కాబట్టి మీకు అన్ని అవి ఓన్ చేస్తున్నారు వాయిస్లు. సో ఇప్పుడు అంటే ఇంకా తొందరగా చెప్పేసి అన్నారు. సో మీరు మెయిన్గా మీరు ఏ హీరోయిన్ వాయిస్ అయితే మీరు ఎక్కువ స్పష్టంగా చెప్పగలుగుతారు? ఆల్మోస్ట్ నేను అందరివి చెప్తాను, వాళ్ళ వాయిస్ అని చెప్పుకోను, నేను నా వాయిస్ నేను వాళ్ళకి సారీ మీ వాయిస్ని వాళ్ళకి సింక్ అయ్యేలాగా ఏది చెప్పగలుగుతారు? అందరి చెప్తున్నారు, బట్ ఒక్క హీరోయిన్ది. సాయి పల్లవి ఉన్నారు, మృణాల్ ఠాకూర్ ఉన్నారు, సమంత ఉన్నారు, రియా సుమన్, ఆవికా గోర్, ఆశ్రిక, అలా చాలా. సో ఒక్కసారి సాయి పల్లవి గారిది, మృణాల్ ఠాకూర్ గారిది అండ్ సమంత గారిది ముగ్గురిది ఒక్కసారి మీరు ఆపకుండా వాయిస్ ఇవ్వండి, ఏదైనా డైలాగ్ తీసుకోండి. డెఫినెట్గా. నాన్న ఇట్లే చెప్పినా, ఇదే అడిగినా, నువ్వు నేను ఒకే తీరు అడిగిన కదే చెప్పు, ఏంది నాన్న ఎప్పుడు అమ్మాయిలు ఇవ్వాలన్నా, ఇది ఎవరు తెచ్చారో కానీ చాలా పెద్ద మోసం, డోకా. దిస్ వన్ సాయి పల్లవి. సమంతది వచ్చేసి, ఎందుకండి ఇలా తాగొచ్చి అందరితో మాటలు అనిపించుకోవడం అనవసరంగా, మీకు తాగాలనిపిస్తే ఇంటికి తెచ్చుకొని తాగండి, డబ్బులు కావాలంటే నేను ఇస్తాను. ఆయన తాగుడు మానేస్తే బాగుండని మీరు అనుకుంటున్నారు, ఆయన మనసుకి తగిలిన గాయం మానిపోతే బాగుండని నేను అనుకుంటున్నాను మావయ్య. మజిలీ మూవీ, మృణాల్ ఠాకూర్ సీతారామం. లైక్, హేవయ్యా రామయ్య, గదిలో చలి పెరుగుతోంది, కాశ్మీర్ నుంచి ఆ మంచుని నువ్వే పంపిస్తున్నావా? ఓయ్ రామ్, మొన్న మన పక్కింటి ఆవిడ అడిగింది, మొదటిసారిగా మనం ఎలా కలుసుకున్నామా అని. నేను చెప్పుకొచ్చాను, కురుక్షేత్రంలో రావణ సంహారం, యుద్ధపు వెలుగులో సీతా స్వయంవరం అని చెబితే ఏదో అర్థమైనట్టు నవ్వి వెళ్ళిపోయింది. దాని అర్థం ఏంటో నువ్వు తప్ప ఎవరు చెప్పలేరు రామ్. సూపర్. అసలు యాక్చువల్గా అయితే చాలా బాగా చెప్పారు, అంటే మేము ఒకసారి మూవీలోకి వెళ్ళిపోయినట్టుంది, అంటే ఆ సీన్స్ అన్ని గుర్తుకొస్తున్నాయి వాయిస్ ఇంటరుంటే. అయితే చాలా వరకు ఏంటంటే సాయి పల్లవి గారి మూవీకి ఒక 80% ఆఫ్ ద పీపుల్కి, బయట జనాలకి ఎలా తెలుసు అంటే ఆవిడ మూవీకి ఆమెనే ఓన్గా వాయిస్ చెప్పుకుంటుంది అని జనాలకి చాలా వరకు తెలుసు. సో యాక్చువల్గా ఇప్పుడు నేను రీసెంట్గా మీ ఇన్స్టాగ్రామ్లో చూశాను, మీరు వాయిస్ ఇచ్చానంటే నీదేనా వాయిస్, మేము నమ్మలేకపోతున్నాం నీదేనా అని చెప్పి. ఈవెన్ నేను మీకు కాల్ చేసినప్పుడు కూడా అదే అడిగాను. మీకు కూడా అప్పుడు అలాగే వినిపిస్తుంది. సో ఒక్కసారి దాని గురించి క్లారిటీ ఇవ్వండి, మీరు ఎన్ని మూవీస్కి సాయి పల్లవి గారికి చెప్పారు అండ్ అది జనాలకి ఎలా క్లారిటీ ఇస్తారు మీరు? రియలీ షుడ్. ఆల్మోస్ట్ ఆఫ్ తను మూవీస్కి తను చెప్పుకుంటుంది, దట్స్ కరెక్ట్. కానీ కొన్ని మూవీస్కి తను చెప్పుకోదు, అంటే వాళ్ళకి తెలిసింది ఏంటంటే చెప్పుకున్న మూవీస్ మాత్రమే బయటకు వస్తుంటాయి. దట్ రియలీ అప్రిషియేటెడ్. కానీ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే నేను కూడా చాలా పెద్ద ఫ్యాన్ తనకి, తన వాయిస్కి, తన క్యారెక్టరైజేషన్కి. ఈవెన్
చాలా పెద్ద ఫ్యాన్ నేను. ఓకే. తను ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి. అయితే నేను తనకు డబ్బింగ్ చెప్పాలి అన్న ఆలోచన అయితే నాకు అస్సలు లేదు. ఓకే. కానీ ర్యాండమ్గా అది జరిగిపోయింది. ఎందుకంటే తన మూవీస్ని తెలుగులో మాత్రమే కాకుండా కన్నడలో కూడా నచ్చుతున్నాయంటే బీయింగ్ ఆఫ్ పార్ట్ ఇన్ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఇది ఒకటి ఉంటుంది. సో ఆర్టిస్ట్ని ఆర్టిస్ట్గానే చూడాలి, కానీ జెండర్ కంపారిజన్ చేయడం ఇట్స్ హానెస్ట్లీ టు బి రాంగ్. అది చెప్పగలుగుతాను. ఇంకా తను వచ్చేసి తన మూవీస్కి ఆల్మోస్ట్ కొన్ని మూవీస్కి నేను ట్రాక్ డబ్బింగ్ చెప్పాను, కొన్ని మూవీస్లో ట్రాక్ డబ్బింగ్ ఉంది. కన్నడ అండ్ తమిళ్లో నేను తన మూవీస్కి చెప్తున్నాను. అంటే ట్రాక్ డబ్బింగ్ అంటే ఏంటి? ట్రాక్ డబ్బింగ్ అంటే ఇట్స్ ఇన్ రా డబ్బింగ్. తన మూవీస్ లైక్ ఆ మూవీ మేక్ జరిగిన తర్వాత డబ్బింగ్ కన్నా ముందు కొన్ని సీన్స్ హౌ టు గెట్ ద పర్టికులర్లీ తను చెప్పగలుగుతుందో అలాంటివి. ఇట్స్ ఇన్ డిఫరెంట్ లాంగ్వేజ్ ఆఫ్ తెలంగాణ స్లాంగ్, గోదావరి స్లాంగ్, కోస్తాంధ్ర స్లాంగ్, అలా చాలా డిఫరెంట్గా ఉంటాయి కదా. సో కాకినాడ స్లాంగ్ అని, కడప స్లాంగ్ అని, అలాంటి వేరియేషన్స్ ఉన్నప్పుడు చాలా డిఫరెంట్గా యూస్ చేయాల్సి వస్తుంది. అంటే నార్మల్ తెలుగు లాంగ్వేజ్ వేరు, ఫిలిం లాంగ్వేజ్ వేరు. అవును. సో మీరు అన్ని స్లాంగ్లు కవర్ చేయగలుగుతారా? ఆల్మోస్ట్ నేను అన్ని స్లాంగ్స్ తెలుగులో కవర్ చేయగలుగుతాను, కన్నడలో కవర్ చేయగలుగుతాను, ఆల్మోస్ట్ తమిళ్లో కూడా. మీరు ఏదైనా డిఫరెంట్ స్లాంగ్లో మీరు యూజ్ చేసినవి? రాజమండ్రి స్లాంగ్ ఓ బేబీలో సామంత చెప్పారు కదా, దాన్ని నేను కన్నడలో చెప్పాను, బట్ నేను తెలుగులోనే చెప్తాను. ఓకే. ఏట్రా నానిగా సిగరెట్ తాగుతున్నావా? నీ దుంపతిగా, నీవేంటి, నీ వయసు ఏంటి, ఈ అలవాటు ఏంట్రా అని అడుగుతుంది ఒకసారి. ఏట్రా చంటి, ఎవర్రా నువ్వు చెప్పిన సులోచన? ఆవిడేనా? ఆవిడ కొడుకేనా? అమెరికాలో బాత్రూములు కడుగుతుంటాడట. పర్వాలేదులేండి, నేను 100కి ఎంత తక్కువ అని అడగలేదు, 60కి ఎంత ఎక్కువ అని అడిగాను. అదొకటి ఉంటుంది. అడిగామని చెప్తున్నా. అల్లం, వెల్లుల్లి, ధనియాలు, మిరియాలు బాగా ముద్ద కట్టి వేస్తే అందులోకి చింతపండు రసం పోస్తే నీ శ్వాసన కూడా పోతుంది. అడిగామని చెప్తున్నా, మా నాన్నమ్మ చెప్పిందండి అని అలా చెప్తుంది ఓ బేబీలో. అది కాకినాడ స్లాంగ్. గోదావరి స్లాంగ్ వచ్చేసి సమంత కాదు, గోదావరి స్లాంగ్ బ్రహ్మోత్సవంలో ఉంటుంది. ఏట్రా బాబు ఇంట్లో ఉండిపోవచ్చా అని అడుగుతుంది. ఇంకోటి సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు. చిన్నాడా, మనం కూడా ఇలాగే కొబ్బరి తొట్టులో చేసుకుందామా పెళ్ళి, ఏం చక్క వర్షంలో తడుస్తూ అని ఒకటి ఉంటుంది. ఒక్కసారి గుంటూరు కారంలో శ్రీలీల గారి ఉంది కదా, ఏరా కోడిగుడ్డు పులిసెట్నా అని అంటారు, ఒక్కసారి అది చెప్పండి. ఏరా కోడిగుడ్డు పులిసెట్నా అంటుంది. అది మన లైక్ రాజమండ్రి స్లాంగ్ లాగానే ఉంటుంది టోటలీ. అదే స్లాంగ్ లాగానే సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్లు యూస్ చేశారు. ఇటు కూల్ ఎక్కలేదు ఇంకా వాటర్ అని. అక్క పెద్దమ్మ కూతేస్తుంది, త్వరగా రావాలట అని అంటుంది. ఆల్మోస్ట్ ఉంటుంది. నార్మల్గా హైదరాబాద్ స్లాంగ్ జనరల్గా ఉంటుంది కాబట్టి ఇట్స్ మేనేజ్ ఆన్ సెల్ఫ్. ఒకసారి అవికా గౌర్ గారిది మీరు ఏ మూవీ చెప్పారు? 1980. ఓకే, 1980 అండ్ థ్యాంక్ యూ బ్రో. సో అవును, దాంట్లో కూడా చెప్పారా? తెలుగులో చెప్పారా మీరు? తెలుగులో చెప్పాను ట్రాక్. ఒకసారి అది ప్రేమించడం అంటే హాకీ స్టిక్ మెడకు పెట్టి ప్రేమిస్తావా లేదా అని చెప్పడమేనా? అది కాదు అభియన్య, నువ్వు వాడితో గొడవ పడుతున్నావు, వాడు నాకన్నే. ఇప్పుడు నేను రాఖీ నీకు కట్టాను కదా, నేను చెప్పింది వినాలి, ఇక పైనుంచి వాడితో గొడవకి వెళ్ళకు అని చెప్పేసి వాళ్ళు. ఒక సీన్, లాస్ట్ సీన్లో ఒక చాలా లిటిల్ క్యారెక్టరైజేషన్ ఆ మూవీలో తంది అవికా గౌర్ది. ఏడుస్తూ చెప్తుంది, ఎక్కడికి వెళ్ళిపోయావు ఎన్ని రోజులు, ఒక్కసారి రాఖీ కడితే లైఫ్ లాంగ్ చెల్లి అన్నావు, ఫ్యామిలీ అన్నావు, ఒక్క మాట చెప్పకుండా వెళ్ళిపోయావు, ఇక్కడ నీకు చెల్లి ఉందని మొత్తానికి మర్చిపోయావా అని ఒకటి ఏడుస్తూ చెప్పండి. చాలా బాగా క్యారెక్టరైజ్ చేసుకుంటాను. సో అయితే మీరు సాయి పల్లవి గారికి ఎక్కువ ఫ్యాన్ అన్నారు కదా, ఒక్కసారి సాయి పల్లవి గారి వాయిస్ని ఒకసారి 2-3 వేరియంట్స్లో చెప్పండి. ఒకటి సాడ్గా, నవ్వుతూ, ఎమోషన్గా, అట్లా చెప్పండి ఒకసారి సాయి పల్లవి గారి వాయిస్ తీసుకుంటే.
సో మీరు అయితే మూవీలో డబ్బింగ్ చెప్పినప్పుడు లైక్ అంటే అన్ని వేరియేషన్లో చెప్తారు కదా, అన్ని ఎమోషనల్ అవ్వచ్చు, అది హ్యాపీ మూమెంట్ అవ్వచ్చు, ప్రతి ఒక్క దాన్ని చెప్తారు మీరు. సో ఒకటే డైలాగ్ని తీసుకుంటే లైక్ మీరు ఏ మూవీ అయినా తీసుకోవచ్చు సాయి పల్లవి గారిది. ఒక్కొక్క మూవీ నుంచి తీసుకుంటే ఫిదా నుంచి చూసుకుంటే, అరే ఏంది మజాక్ ఉందా, కొంచెమైనా మజాక్ అనిపిస్తుందా నీకు? పెళ్లి చూపులంటే అంత మజాకా? ఎవడొస్తాడో ఏం చేస్తాడో ఏం చేయాలో స్వీట్లని కారాలని అదని ఇదని వస్తాడు, ఊరికే ఉంటాడా? మా తమ్ముడు చూస్తానంటాడు, అప్పుడు మొదలవుతుంది అని కోపంలో చెప్తుంది. అండ్ క్రయింగ్ సీన్లో, నువ్వంటే నాకు ఇష్టం లేదు సూర్య, మళ్ళీ మళ్ళీ ఎందుకు కాల్ చేసి విసిగిస్తున్నావు, ప్లీజ్ నన్ను వదిలే అని కొట్టే ప్రతి దెబ్బ నొప్పి పుట్టడానికి అయితే లోకం అమ్మ కడుపులోనే ఆగిపోయేది శాలిని. ఐ డిజర్వ్ ఇట్. సూర్య అనేవాడు నా లైఫ్లో ఇక లేడు కాక లేడు అని చెప్తుంది నవ్వుతూ. ఏందే నచ్చిందా? నాన్నకు నచ్చిండు, పెళ్ళికి లేట్ అవుతుంది, ఎప్పటికైనా చేసుకునేదే. ఇసటి బక్వా స్టోరీలో వదిలే బాబు ప్లీజ్, మంచిగా నచ్చితేనే చెప్పు అని చెప్తుంది. సో లిటరలీ ఐ గాట్ గూస్ బంప్స్. నేను ఆ సీన్స్ని నేను ఇమాజిన్ చేసుకుంటున్నాను యాక్చువల్లీ మీరు చెప్తుంటే, ఇలా నేను అదే వాయిస్ విన్నానా ఈ వాయిస్ విన్నానా అని చెప్పి. సో మూవీస్లో మీరు వాయిస్ ఇస్తారు కదా, అప్పుడు మీరు ఎలా చెప్పుకుంటారు? మూవీలో సాయి పల్లవి వాయిస్ నాదని చెప్తారా, లేకుంటే ఆ వాయిసే నాదని చెప్పుకుంటారా? ఆ వాయిస్ అక్కడ నేనే ఎట్లా ఓన్ చేసుకుంటారు? అంటే సాయి పల్లవిని కంపేర్ చేసుకునేంత కాదు కానీ నేను క్యారెక్టరైజేషన్లో ఉన్నప్పుడు నేనే సాయి పల్లవి లాగా అయిపోతా. బట్ స్టిల్ నేను కూడా తనలాగే కంపేర్ చేసుకుంటా యాజ్ ఏ డాక్టర్గా, యాజ్ ఏ డాన్సర్గా, యాజ్ ఏ డబ్బింగ్ ఆర్టిస్ట్గా. సో మీ ఇద్దరికి అసలు చాలా కలిసిపోయింది కదా, మీరిద్దరు ఇట్ సైడ్ డాక్టర్ కమ్, ఆవిడ కూడా ఎంబీబీఎస్ చేశారనుకుంటా కదా? తను కూడా చేశారు. అండ్ ఆమె ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉంది, అండ్ మీరు కూడా ఆర్టిస్ట్గా ఉన్నారు. సో చాలా సింక్ అవుతుంది. అవును, మీరు కూడా డాన్స్ చేశారా? ఒకసారి మనం ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత అంటే ఎట్లాంటి సాంగ్స్ చేస్తారు మీరు? ఫిలిం సాంగ్సా లేదంటే ఫోక్ సాంగ్స్? లేదు, క్లాసిక్. నేను క్లాసికల్ డాన్స్, భరతనాట్యం. సో ఒకసారి మనం ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత చూడాల్సిందే డాన్స్ మీది. సో అయితే ట్రాక్ డబ్బింగ్ అంటే లైక్ ఇప్పుడు మీరు చెప్పిన మూవీస్లో పెట్టొచ్చు, పెట్టకపోవచ్చు. ఆల్మోస్ట్ నేను చెప్పిన మూవీస్లో తనదనే కాదు చాలా మూవీస్లో ఉన్నాయి. సో ఇప్పుడు ట్రాక్ డబ్బింగ్ అంటే తీసేస్తారు కదా, సో మీకు అట్లా పేమెంట్ ఇప్పుడు డబ్బింగ్ మూవీలో యూజ్ చేసుకోకపోతే అట్లా మీకు పేమెంట్ వస్తుందా, లేదంటే పేమెంట్ ఆపేస్తారా? వస్తుంది. ఆల్మోస్ట్ వాళ్ళు సెట్ అవుతుంది అనుకున్నప్పుడే ట్రాక్ డబ్బింగ్ చెప్పుకుంటారు, నచ్చకపోతే తీసేస్తారు. అంటే ఒక మూవీకి ఎంత మందితో చెప్పిస్తారు డబ్బింగ్? ఎంత మందితో చెప్పేస్తారు అనుకునే దానికన్నా వాయిస్ టెస్ట్లు తీసుకుంటారు ఆల్మోస్ట్ చాలా మందితో. ఓకే, సెట్ అయిన తర్వాతే ట్రై చేస్తారు పేమెంట్ కానీ ఫార్వర్డ్ ముందు స్టెప్ తీసుకుంటారు. ఓకే. అండ్ మీరు లైక్ ఫీమేల్ సైడ్ చూసుకుంటే సాయి పల్లవి గారి ఫ్యాన్ అని చెప్పారు కదా, మేల్ హీరోస్లో ఎవరు మీకు ఇష్టం అండ్ మీరు ఎవరి ఫ్యాన్? మేల్ హీరోస్ అంటే చాలా మంది ఉన్నారు హీరోస్లో. నాని గారి ఫ్యాన్ నేను. అలాంటి విధిని చూసుకుంటే నాకు చిన్నప్పటి నుంచి రాహుల్ రవీంద్రన్, అందాల రాక్షసి మూవీలో హీరో గౌతమ్ అనే క్యారెక్టర్, అండ్ రాహుల్ రవీంద్రన్ చాలా అంటే చాలా ఇష్టం. ఇప్పటికీ ఆల్సో తనకి లవ్ యూ అని మెసేజ్లు పెడుతూనే ఉంటాయి, తను కూడా రిప్లై ఇస్తూనే ఉంటాడు. ఆల్మోస్ట్ నేను వీక్లీ తనకు 3 or 4 times స్టేటస్లు పెట్టి చంపేస్తుంటా. కలిసారు ఎప్పుడైనా? కలవలేదు, మేబీ ఇంటర్వ్యూ ద్వారా కలిస్తే చూద్దాం. హ్యాపీ, మాకు హ్యాపీ, మీకు హ్యాపీ ఇంటర్వ్యూ. చిన్మయ్, ఫెమినిస్ట్, ఆల్సో సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్. తను సింగర్ చిన్మయ్ గారు, నేను కూడా తనకి చాలా హ్యూజ్ ఫ్యాన్. చిన్మయ్ గారికి కూడా. సో మీరు ఫీమేల్కి కాకుండా మేల్ యాక్టర్స్కి ఏమైనా డబ్ చేయడం జరిగిందా? లేదు, జరగలేదు అవేమి. అంటే ఇంతవరకు ట్రై చేశారా, లేదంటే మీరు చేస్తారా అని కాదు కానీ నా ఆల్మోస్ట్ నా వాయిస్ ఫెమినిక్గానే ఉంటుంది. ఫెమినిక్గా ఉంటుంది, బట్ మీరు ట్రై చేశారా ఎప్పుడైనా? లేదు, ట్రై చేశాక కొన్నిసార్లు ట్రై చేశా, బట్ సెట్ అవ్వని వాటికి చెప్పడం కన్నా సైలెంట్గా ఉండడం సెట్ అవ్వలే. ఒకసారి ట్రై చేయండి, ఎవరైనా ఇమాజిన్ చేసుకోండి. చాలా కష్టం, మీరు వినడానికి మీకు కష్టం, చెప్పడానికి తర్వాతకి చూసే వాళ్ళకి చాలా కష్టం అవుతుంది. ఒకసారి ట్రై చేయండి, పర్లేదు, మా కోసం ఏదైనా వాయిస్. నాన్నగారు తీసుకుందాం. నాకు తెలీదు అసలు, డైలాగ్లే తెలీదు. ఓకే. నాని గారి ఫిలింలో నేను మజ్ను అనే ఫిలింలో కన్నడలో చెప్పారు. అంటే లైక్ ఫీమేల్ ఇమాన్యువల్ గారికి చెప్పారా? ఇమాన్యువల్కి ಮನೇಲಿ ಯಾರೂ ಇಲ್ಲ, ಈ ಥರ ಗೋಡೆ ದೂಕಿ ಯಾಕೆ ಬರೋದು? ಡೈರೆಕ್ಟಾಗಿ ಡೋರಿಂದ ಬಂದಿದ್ರು ಓಪನ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೆ. ಸೈಲೆಂಟ್
ಪಕ್ಕದ ಮನೆಯವ್ರು ಕೇಳ್ತಾರೆ, ಹಾಂ ನಾಳೆ ನನ್ನ ಬರ್ಡೇ, ಊಟ ಮಾಡಿಬಿಟ್ಟು ಮಾತು ಹೇಳ್ಕೊಳ್ಳೋಣ, ಟಿಫನ್ ಮಾಡಿಬಿಟ್ಟು ಮಾತು ಹೇಳ್ಕೊಳ್ಳೋಣ, ಮಧ್ಯಾಹ್ನ ಊಟ ಮಾಡಿಬಿಟ್ಟು ಮಾತು ಹೇಳ್ಕೊಳ್ಳೋಣ, ಸಂಜೆ ಡಿನ್ನರ್ ಮಾಡಿಬಿಟ್ಟು అలా ఉంటుంది. ఒకసారి తెలుగులో చెప్పండి, లేదంటే అదేదో నన్ను తిట్టినట్టుంది. అది ఒక్కసారి అది తెలుగులో చెప్పండి, వ్యూవర్స్ కూడా అది డిఫరెంట్గా అనిపిస్తుంది. అంటే మన వాళ్ళకి కన్నడ అర్థం కాని వ్యూవర్స్ కూడా చాలా మంది ఉంటారు కదా. అయినా ఏంటి ఏ టైంలో వచ్చేసావు? ఇంట్లో ఎవరూ లేరు, అందరూ బయటికి వెళ్ళారు. ఇలా గోడ దూకి వచ్చే బదులు డోర్ బెల్ కొట్టి రావచ్చు కదా, నేనే ఓపెన్ చేసేదాన్ని. సైలెంట్. రేపు నా బర్త్డే, నీ బర్త్డేకి ఏంటో నన్ను బయటికి తీసుకెళ్ళావు, నా బర్త్డేకి నీకు కూడా ట్రీట్ ఇస్తాను. ఎలాగూ అమ్మ నాన్న లేరు కాబట్టి రేపు టిఫిన్ చేసి కబుర్లు చెప్పుకుందాం, లంచ్ చేసి కబుర్లు చెప్పుకుందాం, డిన్నర్ చేసి కబుర్లు చెప్పుకుందాం అనే చెప్తాను. ఇంకా ఎవరికి చెప్పారు మీరు ఫీమేల్ హీరోయిన్? చాలా మంది ఉన్నారు, బట్ రైట్ నో గుర్తు రావట్లేదు ఇప్పుడు. అంటే మీరు వాయిస్ ఇచ్చిన తెలుగులో చెప్పండి. కన్నడలో అంటే అది నాకు రాదు, ముందు కన్నడ వ్యూవర్స్కి వచ్చినా కూడా కన్నడ ఆర్ తమిళ్ మేబీ మా కన్నడ వాళ్ళు చూస్తారు కదా. ఓకే, సో కన్నడలోనే మీరు అంటే లైక్ ఎక్కువ చేసిందంటూ ఏ లాంగ్వేజ్? లైక్ తెలుగు ఆల్మోస్ట్. అంటే నేను ఇప్పటికీ కంపేర్ చేసుకునేది వచ్చేసి కన్నడ లిటిల్ బిట్గా తెలిసినా కూడా ఐ ప్రౌడ్లీ సే దట్ ఐ మీన్ కన్నడిగా అని చెప్పుకుంటా. అలా అని ఇంకా తెలుగు అంటే ఇట్స్ ఇన్ మై కెరియర్ని చూపిస్తుంది కాబట్టి దట్ ఆల్సో నేను తెలుగులో ఆల్మోస్ట్ చాలా మూవీస్కి చెప్పాను. ఆల్సో బీ నేను కన్నడ. మీకు ఎన్ని లాంగ్వేజెస్ వచ్చు మీకు? కన్నడ, తమిళ్, తెలుగు, కొంకణి. కొంకణి ఇట్స్ అన్ గ్రామటిక్ లాంగ్వేజ్. సో అది మూవీ లాంగ్వేజ్ ఏం కాదు. సో యూజువల్గా యూస్ చేసేది. మీకు వచ్చు అది లాంగ్వేజ్? నార్మల్గా ఫ్రెండ్స్తో మాట్లాడే. ఓకే. మలయాళం, హిందీ. హిందీ సైడ్ వెళ్ళలేదా మీరు? హిందీ వచ్చా? హిందీ దట్స్ ట్రాన్స్పోర్ట్ లాంగ్వేజ్ కదా, సో ఎక్కడికైనా వెళ్ళాలన్నా అదే వచ్చు. మీరు ఏదైనా హిందీ మూవీస్లో చెప్పడం జరిగిందా? హిందీ మూవీస్లో చెప్పలేదు. ఇప్పటివరకు చెప్పలేదా? అంటే చెప్పలేదా అంటే నాకు టైం దొరకలేదు చెప్పేంత. మేబీ ఆఫర్లు వచ్చిన చాలా వెబ్ సిరీస్ వచ్చాయా? వెబ్ సిరీస్ వచ్చాయి. పాకెట్ ఎఫ్ఎం నుంచి కూడా అడిగారు, తెలుగు వాళ్ళు కూడా అడిగారు దాంట్లో, బట్ వెళ్ళలేదు. అంటే మీరు ఓన్లీ మూవీసే చేస్తూ ఉంటారా, లేదంటే ఇంకా మూవీస్, ఫిలిమ్స్, వెబ్ సిరీస్, సీరియల్స్, అడ్వర్టైజ్మెంట్స్, అనౌన్స్మెంట్స్, ఓకే, కమర్షియల్ యాడ్స్. అనౌన్స్మెంట్స్, యాడ్స్ కూడా చేస్తారా? అనౌన్స్మెంట్స్ చేస్తుంటే లాస్ట్ అంటే ఇప్పట్లో చేయలేదు, పాస్ట్లో చేసాం. రైల్వే అనౌన్స్మెంట్ అండ్ టెలికాలింగ్ ఆఫ్టర్ కరోనాకు ముందు. బట్ రెండు ఎలా మేనేజ్ చేస్తున్నారు మీరు? అంటే డైలీ అంటూ ఉండదు కదా. డైలీ ఉండదు అంటే మీకు ఉన్నప్పుడు లైక్ ఇప్పుడు మీరు హైదరాబాద్ కానీ, ఇప్పుడు మీరు చెప్పారు కదా ఇందాక చెన్నైలో, హైదరాబాద్లో, అట్లా బెంగళూరులో డిఫరెంట్ ప్లేసెస్లో డబ్బింగ్ చెప్పాల్సి ఉంటుందని చెప్పి మీకు ఇబ్బంది అవ్వదా? అంటే మీ జాబ్ ఇబ్బంది ఏం అవ్వదు, ఎందుకంటే నేను నా వర్క్ ఎప్పుడు లేకుండా కాలేజ్ నుంచి క్లాస్ అంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ నేను ప్రిఫర్ చేసుకుంటాను. ఈవినింగ్ ఫ్లైట్ బుక్ చేసుకుని వెళ్ళి చెప్పేసి మళ్ళీ మిడ్ నైట్ లోపు వచ్చేస్తారు మళ్ళీ. సో మీరు డబ్బింగ్ తొందర చెప్పేస్తారు కాబట్టి మీ వర్క్ కూడా తొందర అయిపోతుంది. చాలా ఇబ్బంది పెట్టారు కొన్నిసార్లు, సో అవి కొంచెం లేట్ అయ్యాయి అనుకోండి. అలాగే నేను మార్నింగ్ వచ్చాను, ఈ రోజు ఈవినింగ్ వెళ్ళిపోతాను. అవును, వాళ్ళు మార్నింగ్ వచ్చారు, మళ్ళీ ఈవినింగ్ వెళ్ళిపోతారు. ఓకే. అండ్ ప్రజెంట్ ఏం చెప్తున్నారు? ప్రజెంట్ అంటే చెప్పే మూవీస్ ఉన్నాయి, పెండింగ్ మూవీస్. సేద్యం అనే మూవీ రిలీజ్లో ఉంది. ఇట్స్ ఇన్ ఫ్యూచర్ ఫిలిం. ఆంధ్ర అనంతపురం డిస్టిక్లో వచ్చే ఫిలిం. ఓకే. రైతుల నిజ జీవితం మీద తెరకెక్కిస్తున్నారు. సో ఫ్యూచర్ ఫిలిం అది. చంద్రకాంత్ పసుపులేటి అని డైరెక్టర్ గారు తీశారు. సో ఆ మూవీ ఈ మంత్లో రిలీజ్ ఉంది. ఇంకా దానికి చెప్పాను, అది రిలీజింగ్ డేట్లో ఉంది. ఇంకో కన్నడ ఫిలిం ఉంది. ఇంకా రీసెంట్గా నేను కొన్ని మూవీస్కి వాయిస్ టెస్ట్ ఇచ్చాను, ఆ మూవీ పెండింగ్స్ ఉన్నాయి. ఆ మూవీ నేమ్స్ చెప్పలేను. సో మీరు డబ్బింగ్ చెప్తున్నప్పుడు మూవీ ఆల్రెడీ మీరు చూస్తూ అక్కడ ఎమోషన్ క్యారీ చేస్తూ చెప్పాల్సి ఉంటుంది. ఆల్రెడీ మూవీ చూసేసి ఉంటారు కదా, మీ డబ్బింగ్ అయిపోయిన తర్వాత ఎప్పుడైనా ఏదైనా మూవీకి నేను థియేటర్కి వెళ్ళి ఈ మూవీ చూడాలి అని అట్లా చూడడం జరిగిందా? జరిగింది. ఆ డైలాగ్ రాకముందు నా డైలాగ్ చెప్పేస్తుంటా, అందరూ నా వెనకాల వచ్చిన వాళ్ళందరూ సినిమా వద్దు, నువ్వు వద్దురా బాబు అని వెళ్ళిపోతారు. మా అమ్మ అంటే మీరు టెస్ట్ చేసుకుంటారు థియేటర్? మీరు ఆల్రెడీ నేను చెప్పేస్తా దట్ మై వాయిస్ అని. ఆ డైలాగ్ రాకముందే
చెప్పేస్తా. అంటే డైలాగ్ రాకముందు ఇప్పుడు ఈ డైలాగ్ వస్తుంది చూడాలి. మీరు మూవీ మొత్తం చూస్తుంటారు కాబట్టి మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు ముందే ఈ డైలాగ్. అంటే నేను చెప్పిన డైలాగ్స్ నేను చెప్పేస్తా, మూవీ మొత్తం చూపించరు కదా. ఓన్లీ మీ క్యారెక్టర్ ఏదైతే క్యారెక్టర్ మీకు డబ్బింగ్ చెప్తున్నాయో అక్కడ మాత్రమే చూపిస్తారు. సో మీరు అది అయితే ఇప్పుడు ఫీమేల్కి ఏదైతే వాయిస్ ఇస్తున్నారో ఆ సీన్స్ మొత్తం చూసుంటారు మీరు, ఆల్మోస్ట్ అన్ని కవర్ చేశారు కదా. ఒక్కసారి మీరు హోల్ మూవీకి తెలిసిపోతుంది, మూవీ మొత్తం అక్కడే తెలిసిపోతుంది. ఓకే ఈ మూవీ కాన్సెప్ట్ ఇది అని, కానీ ఎవరితో షేర్ చేసుకోము. నేను అదే అడుగుదాం అనుకుంటున్నా. యాక్చువల్లీ ఇప్పుడు డబ్బింగ్ ఆర్టిస్టులు అందరూ వాయిస్ చెప్తా ఉంటారు కదా, సో దాంట్లో హీరోయిన్ క్యారెక్టర్ ఇది, సో మీ క్యారెక్టరైజేషన్ కూడా అర్థమైపోతుంది వాళ్ళది ఏం చేస్తున్నారు, వాళ్ళు యాక్చువల్గా వాళ్ళ క్యారెక్టర్ ఏంటి. లైక్ ఇప్పుడు డాక్టర్ అవ్వచ్చు, లేకుంటే పోలీస్ అవ్వచ్చు, విలన్ అవ్వచ్చు, చాలా మూవీస్ ఉన్నాయి మనకి అట్లా. సో అట్లా మీకు తెలిసిపోతుంది. అప్పుడు అట్లా మీరు ఎవరికైనా బయట చెప్పడం జరుగుతుంది అంటే లైక్ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీకి అవ్వచ్చు బయట చెప్తారా అంటే చెప్తాము కానీ చెప్పము. అంటే మేము ఏదో జనరల్ వేరొకరి కథని ఇన్ఫ్లుయెన్స్ తీసుకొని చెప్పేస్తాం, అలాంటి పర్సన్ అంట. సో తర్వాత అది మూవీగా వస్తుంది కదా, అప్పుడు షాక్ అవుతారు వాళ్ళే. సో ఒక ప్రామిసరీ ఉంటుంది కదా, సో నమ్మకం అనేది. సో ఆ పర్పస్ మీద చెప్పాం. ఎంతమందో ఎన్ని రోజుల్లో కష్టపడి, ఒకరిద్దరా కష్టపడేది, కానీ చాలా మంది కష్టపడి చాలా ఇన్వెస్ట్ చేసి ఒక మూవీ చేస్తారు. సో అలాంటిది మనం 2-3 ముక్కల్లో చెప్పేసి ఆ మూవీ గురించి చాలా రాంగ్ అయితే. సోషల్ మీడియా చాలా అప్డేటెడ్గా ఉంది. జస్ట్ పోస్ట్ చేస్తే చాలు మిలియన్ వ్యూస్ వచ్చేస్తున్నాయి, మిలియనర్స్. వాళ్ళే పాయింట్ తెలిస్తే చాలు కథ మొత్తం వాళ్ళే అల్లేస్తారు. ఇప్పుడు అలా ఉన్నారు కుర్రాళ్ళు బయట, జనరేషన్ అలా వచ్చింది సోషల్ మీడియాలో. ఇప్పుడు మొత్తం సోషల్ మీడియాలో నడుస్తుంది కదా. సో సోషల్ మీడియా సైడ్ వస్తే ఇన్స్టాగ్రామ్లో నేను మీ పేజ్ చూడడం జరిగింది, విజిట్ చేశాను. అన్ని మీరు రీల్స్ పెడతా ఉన్నారు కదా. సో రీసెంట్గా ఎక్కువ పెడుతున్నారు. లైక్ అంటే ఇంత ముందుకు చూసుకుంటే చాలా తక్కువ ఉన్నాయి రీల్స్, మీరు రీసెంట్గా ఎక్కువ వస్తున్నాయి. అండ్ దాని కింద కామెంట్ చూసుకుంటే పర్టికులర్గా మీరు చాలా వరకు కామెంట్స్కి రిప్లై ఇస్తున్నారు. అయితే దాంట్లో నేను గమనించింది ఏంటంటే ఎవరైతే పాజిటివ్ కామెంట్ పెడతారో వాళ్ళకైతే మీరు చాలా తక్కువ రిప్లై ఇస్తున్నారు. నెగిటివ్ కామెంట్ పెట్టిన వాళ్ళకి లైక్ అది మీరు తిట్టడం ద్వారానో, లేకుంటే వాళ్ళని ఐడియా ఇచ్చినందుకు థ్యాంక్ యూ అని అప్రిషియేట్ చేయడం వల్ల దాని ద్వారానో మీరు వాళ్ళకి రిప్లై ఇస్తున్నారు. అది ఏంటి అనుకోవచ్చు అలా? అంటే మీరు నెగిటివ్ వాటికి అట్లా ఎందుకు రిప్లై ఇస్తున్నారు? అంటే చాలా మంది లైక్ లెట్ మీ కంప్లీట్, లైక్ చాలా మంది ఏం చేస్తారంటే నెగిటివ్ వదిలేసి పాజిటివ్ వాటికే ఇస్తారు. వాళ్ళు సమ్ ఆఫ్ పర్సన్స్ నన్ను పాజిటివ్గా తీసుకున్నప్పుడు నెగిటివ్గా ఒక పర్సన్ తీసుకుని ఉంటారు కదా. సో నేను తనకి స్టోరీలో మెన్షన్ చేసి అప్రిషియేట్ చేస్తాను. ఓకే ఫర్ గుడ్ ఇన్ఫర్మేషన్, థ్యాంక్ యూ ఫర్ దట్ సజెషన్ అని. లేకపోతే ఓకే నీ పని వదిలేసి నా గురించి ఆలోచిస్తున్నావు కదా నువ్వు అంటే అలా పెడుతూ ఉంటా. తను మీ గురించి ఒక సెకండ్ ఆలోచించారంటే తనని అప్రిషియేట్ చేస్తున్నారు. అప్రిషియేట్ చేస్తాను అంటే నా కోసం, నా గురించి డెఫినెట్లీ హి ఫీల్ గిల్టీ. చాలా మంది ఉన్నారు సోషల్ మీడియాలో కామెంట్ పెట్టే ఒకరు వాడి గురించి ఆలోచించే పెడతారు, నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా. సో నేను పాజిటివ్ ఉన్న వాళ్ళని నా పక్కకు తీసుకొని నెగిటివ్ ఉన్న వాళ్ళకి రిప్లై ఇస్తున్నా. ఇన్స్టాలో ప్రమోషన్స్ చేయడం అట్లాంటివి ఏమైనా చేస్తున్నారా? సోషల్ మీడియాలో చాలా తక్కువ, అసలు చేయను. మీకు కాంటాక్ట్ అవుతున్నారు ఎవరైనా? కాంటాక్ట్ అవుతున్నారా అంటే కొన్ని వచ్చాయి, వద్దు అనుకున్నాయి. ఓకే, ఇంకా నా బిజీలో నేను ఉంటాను. సో వాళ్ళ ప్రమోషన్స్ చేసేంత ఫ్రీగా ఉండను. వాళ్ళు కొన్నిసార్లు అలాగే ఫోర్స్ చేసి అడిగితే ఫ్రీ అయినప్పుడు పెడతాను లేండి అని చెప్పేసి. ఆల్మోస్ట్ ఇంకొకటి ఇక్కడ మీ పబ్లిక్కి చెప్పేది ఏంటంటే స్పెషల్గా తెలుగు సాయి పల్లవికి తెలుగు కాకుండా వేరే లాంగ్వేజ్లో చూసుకుంటే నేనే చెప్పాను. మీరు అందరు ఏమనుకుంటున్నారంటే అంత నెగిటివ్ చేస్తున్నారు ఆ టాపిక్ వైజ్, కానీ తెలుగులో కూడా నేను ట్రాక్ డబ్బింగ్ చెప్పాను. సో దాన్ని ట్రాక్ డబ్బింగ్ అని గుర్తించండి. ఓకే మీకు రిసీవ్ కాకపోతే చూడకండి వాళ్ళకు అంతే కదా. ఇప్పుడు మీరు ట్రాక్ డబ్బింగ్ చెప్పారు, అది ఉంటుందా ఉండదా అని చెప్పి మీ వాళ్ళు ఉంటుందో నాకు మీ దగ్గర లేదు, అది నా దగ్గర ఉండదు, కానీ నేను చెప్పారు. అండ్ మీరేమనుకుంటున్నారు అంటే లైక్ మీరు చెప్పేది ఏంటంటే నేను సాయి పల్లవి గారికి వేరే లాంగ్వేజ్లో డబ్బింగ్ చెప్పాను, అది కూడా డబ్బింగ్ అవుతుంది, నేను దానికి వాయిస్ ఇచ్చాను కదా అని మీరు అంటున్నారు. బట్ తెలుగు పీపుల్ ఎట్లా చూస్తున్నారంటే మీరు వేరే దాంట్లో వాయిస్ ఇచ్చావు కదా, మన తెలుగు దాంట్లో మూవీస్లో ఏమీ లేవు అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. ఎందుకు లేవు? చాలా వరకు చాలా మూవీస్లో ఉన్నాయి. తెలుగులో నేను చెప్పిన వాటిలో కూడా తనకు ఉన్నాయి. ఓకే అలా థింక్ చేయడం చాలా రాంగ్. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ బయటకు వస్తున్నాడంటే ఎంకరేజ్మెంట్ చేయాలి, కొత్త ఆపర్చునిటీస్ ని కలగడానికి ఇది చేయాలి. కానీ తను వచ్చిన దారిలోనే వెనక్కి తిరిగి వెళ్ళిపోవాలన్న ఆలోచన తనకు రాకూడదు, మీరు తీసుకుని రాకూడదు. అవును. సో లైక్ ఇప్పుడు ఇన్ని మూవీస్ చేశారు కదా, అండ్ డబ్బింగ్ కూడా కంప్లీట్ అయ్యి రిలీజ్కి అవ్వాల్సిన మూవీస్ ఏమైనా ఉన్నాయా? సేద్యం ఉంది. సేద్యం ఎవరికి దాంట్లో ఎవరికి చెప్పారు వాయిస్? కొన్ని క్యారెక్టర్స్ నేను చెప్పకూడదు అలా. అంటే లైక్ హీరోయిన్ నేమ్ అంటే ఆల్రెడీ వాళ్ళవి పోస్టర్స్ అవన్నీ రిలీజ్ అయిపోయి ఉంటాయి కదా. పోస్టర్స్ అయ్యాయి,
సో మీకు చూస్తేనే అర్థమవుతుంది, మీరే చూడండి. సో నా వాయిస్ కోసమైనా కానీ థియేటర్స్కి వెళ్ళి సేద్యం చూస్తారనుకుంటున్నా. ఆయన ఓటీటీలో అయినా కూడా దానికి సపోర్ట్ చేస్తారనుకుంటున్నా. ఓకే. సో ఈ తరాలకు కాకపోయినా నెక్స్ట్ జనరేషన్కి కూడా ఆ మూవీ చాలా యూస్ఫుల్ అవుతుంది. ఒక ఖైదీ నెంబర్ 150 లాగా ఈ సేద్యం కూడా అంతే. ఓకే. అండ్ మీరు లైక్ స్టార్టింగ్ అంటే మీరు స్టడీస్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు? మీ ప్రాపర్, మనం ఇంతసేపు అవుతుంది మాట్లాడబట్టి, యాక్చువల్లీ మీ ప్రాపర్ ఎక్కడ మీరు పుట్టింది పెరిగింది అండ్ స్టార్టింగ్ స్కూలింగ్ కానీ? సో మాది వచ్చేసి హైదరాబాద్ కర్ణాటక ఏరియా, పాలమూరు డిస్టిక్. సో Border, బోర్న్ ఇన్ దట్. ఇంకా మిగతా స్టడీస్ వచ్చేసి ప్రైమరీ అండ్ సెకండరీ స్టడీస్ వచ్చేసి కర్ణాటకలోని రాయచూర్ డిస్టిక్లో జరిగాయి. ఓకే. ఇంకా హైయర్ స్టడీస్ వచ్చేసి బెంగళూరులో జరిగాయి, ఆకాష్ ఇంటర్నేషనల్ కాలేజ్. ఇన్ అదర్ డిగ్రీ వచ్చేసి కేఎఫ్జీసే, కనకశ్రీ గ్రేడ్ కాలేజ్ అని అక్కడ చేశాను. సో ఇప్పుడు ప్రజెంట్గా నేను పీజీ చదువుతున్నాను, ఎంబీఏ అండ్ స్పెసిఫిక్ హాస్పిటలైజేషన్. దాంట్లో విశ్వేశ్వరయ్య అడ్వాన్స్డ్ టెక్నాలజీలో చేస్తున్నాను. ఓకే. సో మీరు ఈ డబ్బింగ్ సైడ్ వచ్చిన తర్వాత మీ ఎర్నింగ్స్ నుంచి, అంటే మీ ఎర్నింగ్స్ ఎంత అయితే వచ్చినాయో దాని నుండి మీరు స్పెషల్గా నేను ఒకటి చేశాను, లైక్ మీ పేరెంట్స్ కావచ్చు, లేకుంటే మీరు ఒక ఫ్లాట్ కొనుక్కోవడం కావచ్చు, అట్లాంటి మీరు ఎర్నింగ్స్ ద్వారా, మీ ఎర్నింగ్స్తో ఏం చేశారు మీరు? ఆ ఫ్లాట్ కొనడం కన్నా నా స్టడీస్కి తీసుకున్న లోన్ని నేను ఓకే. మీ స్టడీకి లోన్ తీసుకుని దాన్ని కవర్ చేశారా? అంటే లోన్ మొత్తం క్లియర్ చేశారా? లోన్ మొత్తం క్లియర్ చేశాను. ఓకే. సో పేరెంట్స్ పైన డిపెండ్ అవ్వకుండా, వాళ్ళకి ఎక్కువ కష్టం అవ్వకుండా మీరే చేసేసి, మేబీ వాళ్ళకు కూడా నేను హెల్ప్ చేస్తుంటాను. వాళ్ళు నన్ను హెల్ప్ అడగడం ఏంటి, నేను చేయడం ఏంటి అసలు కాదు, జస్ట్ నేను లైక్ అలా ఇస్తూ ఉంటాను. సో మీ ఆల్రెడీ మీకు వాళ్ళకి హెల్ప్ చేసేంత, వాళ్ళకి ఇచ్చేంత పొజిషన్కి నేను వెళ్ళలేదు, వెళ్ళను కూడా. ఓకే. మేబీ ఏ ఒక్క సిచ్యువేషన్లో వాళ్ళే నాకు ఇవ్వాలి, వాళ్ళే ఇస్తారు, ఇవ్వాలి కూడా. ఓకే. సో ఇప్పుడు మీరు పేరెంట్స్ నుంచి దూరం ఉంటున్నారా, లైక్ అంటే వాళ్ళ దగ్గర చాలా దూరంగా ఉంటున్నాను. ఇంటికి వెళ్తే 6 monthsకి ఒక్కసారి, లేకపోతే అది కూడా లేదు. వాళ్ళు పేరెంట్స్ ఎక్కడ ఉంటారు? పేరెంట్స్ వచ్చేసి రాయచూర్ డిస్టిక్లోనే ఉంటారు. అమ్మ, నాన్న, పెద్దనాన్న ఈజ్ మోస్ట్ స్ట్రిక్టెడ్ పర్సన్ ఇన్ అవర్ ఫ్యామిలీ. ఆల్సో తన మాటే శాసనం. లైక్ అలా ఇంట్లో అందరూ పెద్దనాన్న అంటే అంతే రెస్పెక్ట్, బయట కూడా అంతే, అందరూ ఇది చేస్తారు. సో మీరు ఎక్కడ స్టే చేసేది, లైక్ అంటే మీ స్టడీస్? బెంగళూరులో నేను విస్తారా ఎయిర్లైన్స్లో ఎమర్జెన్సీ డాక్టర్గా వర్క్ చేశాను. ఇట్స్ ఇన్ పార్ట్ టైం. ఆల్సో నేను డబ్బింగ్స్ చెప్తున్నాను, ఆల్సో పీజీ చేస్తున్నాను. సో ఎప్పుడైతే చాలా బిజీగా ఉన్నాను. సో ఫ్యూచర్లో కూడా కొంచెం, ఫ్యూచర్లో ఇంకా బిజీ అవ్వాలని కోరుకుంటున్నాను నేను. ఇంకా బిజీనా? అంటే లైక్ మూవీ సైడ్ కానీ? ఇప్పటికే చదువు మీద కూడా ఇంట్రెస్ట్ పోతుంది, ఇన్ని రోజులు చదవాలా అని. అంటే మీకు చదువు, అంటే ఆల్రెడీ జాబ్ కూడా చేశారు కదా, చేస్తున్నాను. ఇప్పుడు ఫ్యూచర్లో మీరు లైక్ ఫుల్ టైం జాబ్ సైడ్ ఉండొచ్చా, లేకుంటే ప్రజెంట్ ఎట్లయితే ఉన్నారో అట్నే ఉంటారా, లైక్ అంటే ప్రొఫెషనల్ ప్లస్ ఇది రెండు కవర్ చేస్తాం? నాకు ప్రొఫెషనల్లీ నేను డబ్బింగ్ని చూస్ చేసుకోలేదు. ఇట్స్ మెడికల్, ఎంటైర్లీ టోటలీ టేకింగ్ ఫర్ దట్ మెడికల్ ఫీల్డ్ అండ్ బిజినెస్ ఫీల్డ్. సో అది మా పెద్దనాన్న హీజ్ అన్ సర్వైవల్ ఆఫ్ మిల్క్ ఫెడరేషన్. సో బళ్ళారి అనే డిస్టిక్లో మెంబర్షిప్ ఉంది. సో మేము మా డిస్టిక్లో రాయచూర్లో మా పెద్దనాన్న వాళ్ళు సప్లై చేస్తారు. ఈజ్ అన్ మెంబర్. ఆల్సో ఆ డిస్టిక్లో మేము మాత్రమే సప్లై చేస్తాం టోటలీ. అంతే. సో ఇప్పుడు మేబీ దానికి ఏమైనా ఫ్యూచర్లో నేను హెల్ప్ చేయగలిగితే చేస్తాను. హెల్ప్ చేయాలని కాదు, అక్కడ వర్క్ చేస్తాను, దాన్ని చూస్తూ. ఓకే. ఇప్పుడు మీరు మెడికో చేశారు, ఇన్కమ్ ఆర్టిస్ట్గా కూడా చేస్తున్నారు. రెండిట్లో ఏదైనా ఒకటి చూస్ చేసుకోవాలని అంటే ఏది చూస్ చేసుకుంటారు? మెడికో అంటే లైక్ మీరు ఇది జస్ట్ ఒక టైం పాస్ కోసం, మీరు పార్ట్ టైం లాగా? పాస్ కాదు, ఇంట్రెస్ట్. మరి మెడికో ఈజ్ ఇన్ ఫ్యూచర్. సో మీరు ఫ్యూచర్లో ఏదైనా ఒకటి చూస్ చేసుకోవాలనుకుంటే మెడికో వెళ్తాను. అది ఫ్యూచర్ అంటే ఫ్యూచర్ని చూస్ చేసుకుంటాను. సో అది మెడికల్ ఫ్యూచర్ కాబట్టి నేను ఫ్యూచర్లో దాన్ని చూస్ చేసుకుంటాను. సో లైక్ ఇప్పుడు మీరు విలేజ్లో అవ్వచ్చు, లేకుంటే కాలేజ్లో మీ స్కూలింగ్ డేస్లలో ఎప్పుడైనా మీకు లైక్ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా అనడం జరిగిందా, అరే వాయిస్ ఏంటి ఇలా వస్తుంది అని చెప్పి, లైక్ బట్ ఎలా ఉంటారు? ఇండియాలో అవన్నీ కామన్. వేరే దేశంలో ఫేస్ చేసామా అంటే అది చాలా సర్ప్రైజింగ్ మ్యాటర్. కానీ ఇండియాలో అది కామన్. అందరినీ డిసైడ్ చేస్తారు, వాళ్ళే డిసైడ్ చేస్తారు, వాళ్ళే క్యారెక్టరైజేషన్ చేస్తారు, జెండర్ డిసైడ్ కూడా వాళ్ళే చేస్తారు. ఓకే. సో మీరు ఎప్పుడైనా దాన్ని ఎలా ఫేస్ చేసేవాళ్ళు? చిన్నప్పటి నుంచి ఫేస్ చేస్తున్నా, ఇప్పుడు కూడా ఫేస్ చేస్తున్నా. ఇప్పుడు కూడా ఫేస్ చేస్తున్నారు మీరు ఇన్స్టాలో, లైక్ మీ కామెంట్స్ కావచ్చు, ఫేస్ చేస్తున్నా. కామన్ థింగ్ అయిపోయాయి మాకు కూడా. రోజు విన్న పాఠం ఎంత తలకెక్కుతుంది. సో మీకు కూడా లైక్ తినగా వేపాకు తీయను అన్నట్టు మీకు కూడా అలవాటు అయిపోయింది అన్నట్టు, చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటే మీకు కూడా
అయినా నేను తక్కువగా మాట్లాడడం మనుషులతో. మనుషులతోనే మాట్లాడడం తక్కువ అన్నప్పుడు వాళ్ళు నా వాయిస్ వినడం ఏంటి, వాళ్ళు నన్ను అనడం ఏంటి? అవును. సో ఎందుకు అట్లా మనుషులతో మాట్లాడడం తక్కువ అని అంటే? మనుషులతో మాట్లాడడం తక్కువ అంటే దానికి ఒకటి చెప్తాను. రీసెంట్లీగా ఇండిపెండెన్స్ డే రోజు ఒక ఇండియన్ సిటిజన్ అనడం కన్నా యుఎస్ సిటిజన్ ఒక ట్వీట్ చేశారు. సో నేను ఇండియాలో ఉన్నప్పుడు లగ్జరీ హౌస్లో ఉన్నాను, గ్రోసరీస్ ఇంటికి తెచ్చిచ్చేవాళ్ళు. ఇంటికి వచ్చే పని మనిషి చాలా తక్కువలో వర్క్ చేసి ఇచ్చిపోయేది, తక్కువ అమౌంట్లో. ఇప్పుడు నేను యూఎస్లో ఉన్నాను. యూఎస్కి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మంచి గాలి, మంచి నీరు, పొల్యూషన్ లేని సిటీ అండ్ ప్రాబ్లం లేని మనుషులు అని చెప్తూ ఉంటే తను ఒకటి ట్వీట్ చేసింది లాస్ట్కి. నేను ఇండియాలో ఉన్నప్పుడు నాకు నచ్చినట్టుగా నేను ఉండేదాన్ని కాదు, నచ్చిన బట్టలు వేసుకునేదాన్ని కూడా కాదు. సో ఇండియాలో ఏ బట్టలు ఎలా ఉన్నా వాళ్ళు జడ్జ్ చేస్తారు. సో ఇక్కడ ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉంటారు కదా. సో అందుకే నాకు ఇక్కడికి రావడం చాలా హ్యాపీ. అండ్ ఇక్కడ వచ్చిన తర్వాత నేను స్వేచ్ఛగా బ్రతకగలుగుతున్నాను, స్వేచ్ఛగా ఉండగలుగుతున్నాను అని ఇలా హ్యాపీ ఇండిపెండెన్స్ డే పెట్టింది. సో ఇండియాలో వాళ్ళ విషయానికన్నా పక్క వాళ్ళ విషయం మీద చాలా కాన్సన్ట్రేట్ చూపిస్తారు జనాలు, చాలా జడ్జ్ చేస్తారు. వాడి వల్ల ఏమవుతుంది, వాడేం చేస్తాడు అని. వాళ్ళ అవన్నీ రిసీవ్ చేసుకుంటేనే కదా ఇక్కడికి వచ్చేది. ఓకే. సో నేను గట్టిగా తీసుకున్నా. సో ఒకసారి మీ పేరెంట్స్ ఇంటి దగ్గర ఉన్నారన్నారు కదా, ఒకసారి వాళ్ళకి కాల్ చేసి మాట్లాడగలుగుతారా? వాళ్ళకి కాల్ చేసి నేను ఒక ఇంటర్వ్యూ ఆల్రెడీ తెలుసా, నేను ఇంటర్వ్యూకి వచ్చాను ఇలా లైక్ రీసెంట్గా నా వాయిస్ ట్రెండ్ అవుతుంది, లైక్ అంటే నేనే డబ్బింగ్ చెప్పేది ఇన్ని రోజుల వరకు ఎవరికి తెలియదు, బిఫోర్ 2023 ఎవరికి తెలియదు, అంటే ఇంట్లో తెలుసు, లైక్ బయట జనాలకి ఎవరికి తెలియదు కదా. ఇప్పుడు జనాలను రిసీవ్ చేసుకుంటున్నారు, దాంట్లో కొంతమంది నెగిటివ్గా ఉన్నారు, కొంతమంది పాజిటివ్గా ఉన్నారు. సో నేను ఏది తీసుకోవాలని చెప్పి ఒకసారి వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకుందాము. హలో అక్క, వినిపిస్తుందా? యాక్చువల్లీ నేను దిశ అనే ఒక తెలుగు మీడియా ఇంటర్వ్యూలో ఉన్నాను. సో వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, నువ్వు డబ్బింగ్ ఆర్టిస్ట్గా వర్క్ చేస్తున్నావు కదా, సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నావు కదా అని అడుగుతూ ఉన్నారు. ఆ వైరల్ వల్ల నీకు నెగిటివ్ అండ్ పాజిటివ్ కామెంట్స్ రెండు వస్తున్నాయి అని అడుగుతున్నారు. సో దాంట్లో ఏది రిసీవ్ చేసుకోను? అదే అంటే ఎలా రిసీవ్ చేసుకోను? నాకు తెలుగులో చెప్పడం రాదు, కన్నడలో చెప్పనా? పర్వాలేదు, నువ్వు అడ్జస్ట్ చేసుకొని చెప్పు తెలుగులోనే. తెలుగులోనే చెప్పనా? ఓకే. మీన్స్ మంచిది ఏమైనా చెప్తే మీన్స్ హ్యాపీగా ఫీల్ అవ్వు, ఓకే అప్రిషియేట్ చేస్తున్నారు అని. అదే బ్యాడ్ గా చెప్తే అది కూడా రిసీవ్ చేసుకో. ఎలా చెప్పాను, ఒక్కొక్క వాళ్ళు ఒక్కొక్క రకంలో మీన్స్ ఆలోచిస్తారు కదా. అవును, నీ గురించి జనాలు పాజిటివ్ అండ్ నెగిటివ్ గా టాక్ చేసినప్పుడు నువ్వు ఎలా రిసీవ్ చేసుకుంటావు వాటిని? పాజిటివ్ గా చెప్తే హ్యాపీగా ఫీల్ అవుతుంది, నెగిటివ్ గా చెప్తే కొంచెం బ్యాడ్ ఫీల్ అవుతుంది. కానీ నేనేం మీన్స్ తీసుకుంటానంటే నా గురించి వాళ్ళకేం తెలుసు అని ఊరుకుంటాను అంతే. Actually, she isn't doing PG. Okay. Like MBA department like. So అయితే తిన పేరు భవాని, she is my sister. యా అక్క. ఎక్కడున్నారా? దిశ మీడియా స్టూడియోలో ఉన్నానే, ఈనాడు ఇది దిశ. యా దిశ. ఇంటర్వ్యూ జరుగుతుందా? ఇంటర్వ్యూలో లైవ్ లో కాల్ చేశాను నీకు. పర్వాలేదు. నాకు తెలుగు అంతగా చెప్పడం రావట్లేదు, కన్నడలో అయితే చెప్తా. ఓకే అక్క, మరి తర్వాతకి మాట్లాడతా. బాయ్. సో థ్యాంక్ యూ బ్రో. అండ్ ఒకసారి ఎండింగ్లో మీ ఒక 2 minutes ఆర్ 3 minutes మీకు నచ్చిన హీరోయింది, నచ్చిన డైలాగ్స్ ఆగకుండా చెప్పండి. శ్యామ్ సింగ్ రాయ్లో చెప్తుంది సాయి పల్లవి గారు, శామ్, ఒక్క గుడిలోని 25 మంది దేవదాసులు ఉంటే ఆ రాక్షసుల మధ్యలో కాళ్ళ మధ్యలో నలిగిపోతున్న ఆ దేవదాసులు ఎంతమందో. ఈ దేశంలో ప్రతి ఒక్క గుడి చొప్పున 25 మంది దేవదాసులు అంటే ఎంతమంది ఉంటారు? వాళ్ళ భవిష్యత్, వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుంది? మనం ఏదో ఒకటి ఆధారం కావాలి శ్యామ్, చేయాలి అని చెప్తుంది. నెక్స్ట్ ఎంసీఏలో ఎవరా అమ్మాయి? చాలా అందంగా ఉంది. అబ్బా చూడలేదా? బావా అంటున్నావు, ఒకే ఇంట్లో ఉంటానంటున్నావు ఏంటి, ఎక్స్ట్రాలా? పిలవరా నీ మరదల్ని? లైక్ నాని మరదల బయటికి రా అని గట్టిగా అరుస్తూ చెప్తుంది. తను
ఇంకా కృతి శెట్టిది వచ్చేసి ఉప్పెన మూవీలో మన ఆర్జే శ్వేత గారు చెప్పారు. అవును. ఇట్స్ హర్ యూనిక్ వాయిస్ అది. ఓకే, నేను ఒకసారి ట్రై చేస్తాను. నాకు బాగా ఇష్టమైన డైలాగ్ అది దాంట్లో. ఓకే. కేవలం రాయనం కూతురు హాసిగాడితో పడుకోవడానికే వెళ్ళిందని ఎలా అనుకున్నావు నాన్న నువ్వు? అలా వెళ్ళిందాన్ని అయితే సాయంత్రంలోపు తిరిగి వచ్చేస్తాను కదా. వాడిని ప్రేమించాను నాన్న. ఒకడు మగాడా కాదా అని చెప్పడానికి నువ్వెవరు? ఆశగాడేవాడు నాన్న. ఒక ఆడపిల్లగా నేను కదా చెప్పాలి. ప్రేమంటే వదిలేయడం కాదు నాన్న, పట్టుకోవడం. ప్రేమ గురించి నీకేం తెలుస్తుందిలే. అమ్మ మంచంలో పడి ఇన్నేళ్ళైనా ఒక్కసారైనా ప్రేమగా కౌగిలించుకున్నారా నాన్న? ఒక్కసారైనా ప్రేమగా మాట్లాడించారా? మీకేం అర్థమవుతుంది? కానీ మీరు ఇంత నరకం చూపించినా ఒక్కసారి కూడా నాతో ఒక్క మాట చెప్పుకోకుండా వాడిలో వాడి దాచుకున్నాడు చూడు, వాడి మీద కోపం వస్తుంది నాన్న నాకు. నువ్వు అనుకుంటున్నట్టు మగతనం అంటే రెండు కాళ్ళ మధ్యలో ఉండేది కాదు నాన్న. మగాడి నరాల్లో ఉంటుంది. ఆశగాడు నా పైన పడుకోకపోయినా పర్వాలేదు నాన్న, నా పక్కన పడుకుంటే చాలు. నాకు ఆశగాడు కావాలి నాన్న. ఏడుస్తుంది. సో ఇంకా రక్షిత్ శెట్టి గారిది మన ఆర్జే మహతి గారు ఇక్కడ తెలుగులో డబ్బింగ్ చెప్పారు, నేను కన్నడలో చేశాను. ఓకే. సో అందులో ఒకటి డైలాగ్ ఉంటుంది, కన్నడ అండ్ రెండు తెలుగు చెప్తాను. సముద్రం గురించి మాట్లాడుతూ ఉంటుంది ఆ హీరోయిన్. ಆಲ್ಸೋ ವಿತ್ ರೇಡಿಯೋ. ಕತ್ತೆ ಮೊನ್ನೆ ಎಷ್ಟು ಒಳ್ಳೆ ಕನಸು ಬಿದ್ದಿತ್ತು ಗೊತ್ತಾ ಮನು? ನಮ್ಮೂರ ಪಕ್ಕದಲ್ಲಿ ಸಮುದ್ರ ಇದೆ ಗೊತ್ತಾ, ಆಲೆಗಳ ಸದ್ದು ಕೇಳ್ತಾ ಇದ್ರೆ ನನಗೆ ಗಟ್ಟಿಯಾಗಿ ಹಾಡ್ಬೇಕಂತ ಅನಿಸ್ತಿದೆ. ನಾವೂ ಇಲ್ಲೇ ಒಂದು ಪುಟ್ಟ ಮನೆ ಕಟ್ಕೊಂಡಿದ್ಬಿಡೋಣವಾ? ಎಷ್ಟು ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ. ಯಾವತ್ತೂ ಹೇಳಿಲ್ಲ ಅನಿಸುತ್ತೆ, ಈಗ ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ. ನನ್ನ ಸಮುದ್ರ ನೀನು చెప్పేసి గాడిదా, మొన్న నాకు ఎంత మంచి కల వచ్చిందో తెలుసా మను? మా ఊరి పక్కన సముద్రం ఉంది తెలుసా? ఆ అలల శబ్దం వింటుంటే గట్టిగా పాడాలనిపిస్తోంది. మనం కూడా ఇక్కడికి చిన్న ఇల్లు కట్టుకుందామా? ఏం చక్క. నాకు ఇప్పటికీ ఆశ ఉంది మను, ఆ సముద్రం ఒడ్డున నీ చేయి పట్టుకొని అలసిపోయే వరకు నడవాలనిపిస్తుంది. నీకు ఎప్పుడూ చెప్పలేదు కానీ ఇప్పుడు చెప్తున్నాను, నా సముద్రాన్ని నువ్వు అని అదొకటి చెప్తుంది. ఇంకో డైలాగ్ ఉంటుంది అందులో. సో యాక్చువల్లీ అయితే ఇది కన్నడలో బాగుంది బ్రో తెలుగులో కంటే, ఎందుకంటే తెలుగులో చెప్పినప్పుడు బూతులు వినిపిస్తున్నాయి నాకు. గాడిద అంటే అది కన్నడలోనే బాగుంది. అంటే తెలుగులో గాడిద అంటాం, కన్నడలో కత్తె అంటాం. కన్నడ నాకు రాదు కాబట్టి అది కన్నడనే బాగా అనిపించింది నాకు, బాగా అనిపించింది. ఇంకా అందులో మను నువ్వు నవ్వి చాలా రోజులు అవుతుంది, అందుకే ముందుగా నీకు జోక్ చెప్తాను. ఒక చెరువులో ఏనుగు స్నానం చేస్తుంటే అక్కడికి వచ్చి ఏమొచ్చి ఇలా అడిగిందంట, ఏనుగు బయటికి రా అని గట్టిగా అరుస్తుందంట. అప్పుడు ఆ ఏనుగు బయటికి వచ్చి ఏంటి అని అడిగితే, నా చెడ్డీ వేసుకున్నావేమో అని చెక్ చేయడానికి అని చెప్పిందంట. నాకు తెలుసు మను, నీకు అక్కడ చాలా బాధగా ఉంది, ఇక్కడ నాకు బాధగానే ఉంది. నువ్వేం బాధపడకు. నువ్వు ఏ సంవత్సరం వచ్చినా, వచ్చే ఏడాది వచ్చినా, 5 ఏళ్ల తర్వాత వచ్చినా, 10 ఏళ్ల తర్వాత వచ్చినా నేను నీకోసం వెయిట్ చేస్తూనే ఉంటాను అని చెప్తాను. సో మీరు అనౌన్స్మెంట్స్ కానీ యాడ్స్ కానీ అవి చేసా అన్నారు కదా, లైక్ ఒక ఫేమస్ యాడ్ ఏదైనా చేశారా? బిజినెస్ వలేలోనే ఎన్టీఆర్ గారి సిస్టర్గా ఒక క్యారెక్టర్ చేశారు ఒక అమ్మాయి. ఓకే. సో దాంట్లో వాళ్ళ సిస్టర్ క్యారెక్టర్కి డబ్బింగ్ చెప్పాను, జస్ట్ యాడ్. ఓకే. మ్యారేజ్ టైం ఉంటుంది తనది. సో ఈజ్ ఇన్ బయింగ్ ద పర్చేస్ ఆఫ్ గోల్డ్ నెక్లెస్. రే అన్నయ్య, ఈరోజు నా పెళ్ళిరా, అయినా ఏంటన్నయ్య ఇంత లేటా? రే చాలా బాగుందిరా, ఎక్కడ తీసుకొచ్చా? ఏంటి బంగారం కొంటే వెండి ఫ్రీనా? అదెక్కడ జోక్ చేస్తున్నావా? సో గుర్తించండి మీరు కూడా. యాక్చువల్లీ నెక్స్ట్ టైం ఏదైనా యాడ్స్ వచ్చినప్పుడు అంటే చెప్పేస్తారా ఎవరు గుర్తుపెట్టుకోండి, మీకు యాడ్ ప్లే అవుతుంది యూట్యూబ్లో ఆన్లైన్ లేకుంటే టీవీలో అయినా యాడ్ ప్లే అవుతుందంటే ఆద్య హనుమంత్ గారు బ్రో చెప్పాడు వాయిస్ అని చెప్పి మీరు కూడా గుర్తించండి. సో ఇంకా ఇలాంటివి ఏమున్నాయి? ఇంకా ఇలాంటివి అంటే చాలా తక్కువే. ఇంకా నేను చెప్పడం మానేసి చాలా రోజులు అయింది. ఓన్లీ డబ్బింగ్స్ అండ్ వెబ్ సిరీస్ కూర్చో. సో గైస్ చూశారు కదా, ఇది ఈరోజు ఆద్య హనుమంత్ బ్రో ఇంటర్వ్యూ. అయితే యాక్చువల్గా మీరు కూడా
జనాలు బయట ఏదైతే ఉన్నారో సోషల్ మీడియాలో ఎవరినైనా జడ్జ్ చేసే ముందు ఒకసారి దాన్ని మనం ఎలా అయితే ఫీల్ అవుతామో వాళ్ళకి కామెంట్ చేస్తే మనం ఎలా అయితే ఫీల్ అవుతామని చెప్పి మీరు ఒకసారి దాన్ని ఓన్ చేసుకొని చూడండి, అప్పుడే వేరే వాళ్ళకి కామెంట్ చేయండి. ఎందుకంటే మనం కామెంట్ చేసినప్పుడు దాన్ని పలు రకాలుగా దారి తీస్తుంది, వాళ్ళకు కూడా వాళ్ళు ఏ వేలో తీసుకుంటారని చెప్పి మనం చెప్పలేము. లైక్ మీరు కామెంట్ చేసిన తర్వాత వాళ్ళు దాన్ని ఎలా తీసుకుంటారు, పాజిటివ్ అయితే పర్లేదు, బట్ నెగిటివ్గా చేస్తే అది కూడా కొంతవరకే ఉంటుంది. బట్ మీరు ఆ లిమిట్ దాటి వెళ్ళినంత వరకు అయితే వాళ్ళు కూడా దాన్ని చాలా సీరియస్ తీసుకుంటారు. ఒకవేళ వాళ్ళు ఏదైనా యాక్షన్ తీసుకుంటే మాత్రం మీకే ఇబ్బందులకు గురవుతారు మీరు. సో మీరు కామెంట్ చేసే ముందు ఒకసారి ఆలోచించండి. ఇతనికనే కాదు, ఎవరికైనా నెగిటివ్గా కామెంట్ చేసే ముందు ఒకసారి ఆలోచించండి. అండ్ సోషల్ మీడియాలో చూసుకున్నట్టయితే చాలా ఇలాంటివి జరుగుతున్నాయి, ట్రోల్స్ అవ్వచ్చు, లేకుంటే మీమ్స్ వైజ్ అవ్వచ్చు, ఎలా అయితే నెగిటివ్ కామెంట్స్ అయితే చేస్తున్నారు. సో ఇలాంటివి కొంచెం తగ్గించుకుంటే మనకు మంచిది. అలాగే ఇలా కొత్తగా ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళకి, లేదంటే ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచి జరుగుతుంది. అండ్ థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ని కూడా అంటే లైక్ ఓన్లీ పాజిటివ్ కాకుండా నెగిటివ్ తీసుకుంటున్నారు మీరు కూడా, బట్ వాళ్ళని వదిలేసేయండి. అంటే లైక్ మొరిగే కుక్క మొరుగుతూనే ఉంటుంది అంటారు కదా, లైక్ నెగిటివ్ వాళ్ళని కూడా వదిలేసేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఒక్కసారి మీరు మిమ్మల్ని ఎవరైతే పాజిటివ్ చేస్తున్నారో వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు, అండ్ అలాగే నెగిటివ్ వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారో ఒకసారి చెప్పండి. విల్ క్లోజ్ దిస్ ఇంటర్వ్యూ. నెగిటివ్ అని పాజిటివ్ అని కాదు, సో ఇద్దరి నుంచి నేను రెండు రిసీవ్ చేసుకుంటాను. బట్ పాజిటివ్ వచ్చినంత హ్యాపీనెస్ నేను నెగిటివ్ నుంచి తీసుకోలేను. అంటే ఎవరికైనా హార్ట్ ఉంటుంది, మేబీ కొన్ని కామెంట్స్ కొన్ని జీవితాలని మార్చేస్తుంది. చాలా సెన్సిటివ్ హార్ట్ పర్సన్స్ ఉంటారు. సో పెట్టే ముందు ఆలోచించాలి అంతే, అంతకు మించి నేను ఏం చెప్పలేను. ప్రతి ఒక్కరు నెగిటివ్ కామెంట్ పెట్టే ప్రతి ఒక్కరిని విత్ నెగిటివ్ కామెంట్ పెట్టే సాయి పల్లవి ఫ్యాన్స్కి చెప్తున్నా, జస్ట్ పాజిటివ్ పెట్టే వాళ్ళకి కాదు, నెగిటివ్ పెట్టే వాళ్ళకి, నీకు హార్ట్ లేదబ్బా, గయ్య అంటూ నెగిటివ్ కామెంట్లు పెడతావు, వద్దబ్బా వదిలేసేయి. సూపర్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ బ్రో.